కేజీఎఫ్ సిరీస్ విజయం తర్వాత రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం టాక్సిక్. కేవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో కియానా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్ తదితరులు నటించారు. ఈ నెల 26న విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు మేకర్స్. కేజీఎఫ్ తర్వాత మీ ఆలోచనలో నేను అడిగినప్పుడు గీతూ గారిని పరిచయం చేస్తున్నాను కేవిఎన్ గారు ప్రొడక్షన్లో అన్నప్పుడు మేమందరం ఫీల్ అయింది, నిజంగా ఈయనకేమైనా పిచ్చా, కేజీఎఫ్ తర్వాత ఇలాంటి ఆలోచనలు ఏంటి, పెద్దగా ఆలోచించాలి కదా అని. కానీ మీతో ఫస్ట్ టైం నేను బాంబేలో కలిసి ఈ విజువల్ చూపించినప్పుడు అప్పుడు నన్ను నేను లోపల అనుకున్నాను, మీకు ఎంత విజన్ ఉంటే ఇలాంటి టాక్సిక్ లాంటి సినిమాని ఎత్తుకొని మీరు చేయబోతున్నారని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేకాకుండా ఈ సినిమాని మేము ఈరోజు తెలుగు స్టేట్లో రిలీజ్ చేయడానికి కేవిఎన్ గారు మీరు ఒక నంబర్ చెప్తే ఆ నంబర్ నేను ఓకే అనటానికి 1 నిమిషమే పట్టింది. ఎందుకంటే ఓన్లీ మీ ఇద్దరు విజన్తోనే మీరు ఎంత అడిగినా ఈ సినిమాకు డబ్బిచ్చి తెలుగు స్టేట్లో రిలీజ్ చేయాలని ఆ రోజే అనుకున్నాము. అలా మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు కేవిఎన్ గారికి మీకు ధన్యవాదాలు. ఎక్కడి నుంచి మొదలు పెట్టామనేది కాదు, ఎక్కడికి వెళ్తున్నాము, ఎలా వెళ్తున్నాము, వెళ్ళే దారిలో ఏ ల్యాండ్ మార్క్స్ క్రియేట్ చేస్తున్నాము, ఏ మైల్ స్టోన్స్ క్రియేట్ చేస్తున్నాము అని నేను ఎలా ఇండియన్ సినిమాని గ్లోబల్ ప్లాట్ఫామ్లో పెట్టాలి అని నిరంతర తపన పెడుతున్నారంటే అది యష్ గారే. తన స్వాగు, స్టైల్, యాటిట్యూడ్ అవన్నీ స్క్రీన్ పైన కనబడితే ప్యాషన్, హార్డ్ వర్క్, డెడికేషన్, సాక్రిఫైజెస్, కమిట్మెంట్ అవన్నీ స్క్రీన్ వెనక కనబడితే తన పొటెన్షియల్ ఎంత, తన స్టామినా ఎంత, అదంతా బాక్స్ ఆఫీస్ దగ్గర కనబడితే తనకుండే ప్రజలకి తనపైన ఉండే ప్రేమ ఎంత, ఫాలోయింగ్ ఎంత అనేది మీ రూపంలో ఇలా కనపడిస్తూ ఉంటుంది. సో దట్ ఈజ్ yes sir. Every time I come here you make me feel like I am home, and I want to tell you that Toxic is not just a Kannada film, it's not just a English film, it is as much a Telugu film, a Tamil film, a Malayalam film, a Hindi film, because this is an Indian film. Thanks to our team, thanks to Yash, thanks to Geetu ma'am, my director, and the entire team who has made sure that in every language we give it our best. So you experience it to the best of our abilities. So 26th August, you have seen our trailers and teasers and promos, and we've seen the love you've given us, but now we welcome you to see the soul of our film. So am I going to see you all in cinemas on 26th August? First day, first show? Promise? Chal, I'll go home then. No, I'm joking. I love you guys. Thank you so much. I saw a lot of girls here. మన అమ్మాయిలకి ఒక మాట చెప్పాలి, ఈ సినిమా డైరెక్టర్ కూడా ఒక అమ్మాయి, గీతూ మోహన్ దాస్. మనకు లైఫ్లో అచీవ్ చేయడం ఎంత కష్టమో దాని డబల్ కష్టం మీకు నాకు తెలుస్తుంది. సొసైటీ దే మే సే దే మే నాట్ యాక్సెప్ట్ ఇట్, బట్ ద పాయింట్ ఈస్ ఎవ్రీబడి విల్ లుక్ అపాన్ ఆన్ యూ. అమ్మాయిరా ఏం చేస్తుంది, నేను కూడా విన్నాను. కేజీఎఫ్ తర్వాత యష్ ఏ పెద్ద డైరెక్టర్తో ఫిల్మ్ చేస్తాడో, ఏ కమర్షియల్ ఫార్ములా పెట్టుకొని పోతాడో. నాకు డబ్బులు అక్కర్లేదండి, మీరు ఆల్రెడీ నాకు చాలా బాగా పెట్టారు. నన్ను ఐఎమ్ నాట్ రెస్పెక్టెడ్ బై మై మనీ, ఐఎమ్ రెస్పెక్టెడ్ ఫర్ మై వర్క్, అండ్ ఐ నో
and the director will prove that every girl, every woman can face every kind of situation and express their thought and express their vision and succeed in this society. There is a voice for women in this film, unlike how it is coming across in the trailer. Watch the movie and enjoy. And all you girls, you'll have a blast.